నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి రవి. నేను ఎప్పటి నుంచో అనుకుంటా మా వాళ్ళ దగ్గర కూడా మస్తు మా వాళ్ళు కూడా మస్తు క్వశ్చన్లతో రెడీగా ఉన్నారంట. ఇప్పుడే పక్కకు వీళ్ళు చెప్పారు, మేము కూడా అడుగుతామని. ఇప్పుడు సినిమాలో నువ్వు మీ షుగర్ డాడీ కూర్చొని సిట్టింగ్ చేస్తారుగా, అట్లా ఎప్పుడన్నా రాజీవ్ సార్తో సిట్టింగ్ చేసినావా? అంటే మాకే తెలుసు రాగావని, బట్ అట్లాంటి కన్వర్జేషన్స్ జరిగినాయా? సిట్టింగ్ వేయలే కానీ అట్లాంటి కాన్వర్జేషన్స్ జరిగాయి. కానీ అలాంటి సిట్టింగ్ వేయాలని కోరుకుంటున్నాను. ఊరికే అంటున్నాను. మా అయ్య మానేసాడు, నేను తాగాను. సో సిట్టింగ్ అవసరం లేదు. సిట్టింగ్ అవసరం లేకుండా అలాంటి కాన్వర్జేషన్లు వేస్తాం మేము. ఓకే. మళ్ళీ ఇంకోటి, అరే మా బంగారం పెట్టినావు గోవా ఊరికి పోయి ఫుల్ ఎంజాయ్ చేసినా లేదా గోవాలో? గోవా అనగానే వాళ్ళు పిచ్చర్లు అవుతారు. మాకు తెలియకుండా ఎప్పుడైనా షూటింగ్ గ్యాప్ లా పోయినా ఎప్పుడైనా గోవాకి? నేను గోవా అయితే వెళ్ళలే కిరణ్, కానీ నువ్వు అదే సరే చెప్పావా? నువ్వు చెప్పాలా? అదే అరే నీకు రా క్వశ్చన్, నాకు కాదు. అదే నేను గోవా అయితే అట్లా షూటింగ్ గ్యాప్ లో ఎప్పుడు వెళ్ళి చాలా ప్రొఫెషనల్ గా ఉంటాయి. ఎప్పుడైనా సెట్ ప్రొఫెషనల్ గా ఎప్పుడు ఏ అమ్మాయితో ట్రిప్పులు అట్లాంటివి ఏం వెళ్ళలేదు? గుడ్ బాయ్ లేదు. వెళ్తే బాగుండని కోరుకుంటున్నా. రవికాంత్ అన్న నన్ను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతలేడా అని చూస్తున్నారు. నాకు పెళ్లి అయిపోయింది. అవును, పెళ్లి కూడా అయిపోయింది. నీకు కూడా అయిపోయింది. నాకు కూడా పెళ్లి అయింది. ఓకే ఓకే. పెళ్లి చేయాలని మీరు ఫీల్ అవుతున్నారు ఎక్కువ. డాడీ, మిమ్మల్ని అందరు డాడీ డాడీ అని ప్రేమగా పిలుస్తుంటే ఏమనిపిస్తుంది? అరే ఒకసారి వినరా. ఇంతమంది పిల్లలకు డాడీ కష్టమే. ఎట్లా అనిపిస్తుంది అంటే బాగుంది. నాకు తెలిసి ఫుల్ ఖుషి అవుతాడు పొద్దున.